హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ కదండి. సమ్మర్లో బాగా బాడీ అనేది హీట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా టైలర్స్కి, ఎండలో పనిచేసే వాళ్ళకి బాడీ అనేది బాగా ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం బాడీ హీట్ చేయకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఇవైతే వాడండి. దీన్ని ఏంటంటే బాదం గమ్ అని, లేదంటే గోంద్ కటోరీ అని అంటూ ఉంటారు. ఇవి మనకి ఆన్లైన్లో అలానే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేశాను, మీషోలో అయితే తీసుకున్నాను. దాని లింక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. దీన్ని తీసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. అయితే మనం దీన్ని నానబెట్టుకోవాలి. ఒక్కసారి ఇలా వాష్ చేసేసుకొని ఏదైనా గిన్నెలో వేసి మనం దీన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వరకు చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. చాలా తక్కువ పలుకులు తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి చాలా తక్కువ రేటే ఉంటాయి. అలానే బాడీకి కూడా చాలా మంచి కూలింగ్ అయితే ఇస్తుంది. సో చూసారు కదా, ఒక 4-5 అవర్స్ తర్వాత ఇలా అయితే జెల్లీ లాగా తయారైపోతుంది. దీన్ని ఇలా నానబెట్టుకొని మనం చక్కగా ఫ్రిడ్జ్లో కూడా ఒక 2-3 రోజులకి స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాడీ హీట్ చేసినప్పుడు ఒక స్పూన్ తింటే సరిపోతుందన్నమాట. వెంటనే బాడీ అనేది కూల్ అవుతుందండి. ఇదైతే గ్యారెంటీగా చెప్తాను, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. దీని లింక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, ఒక్కసారి వెళ్ళి లింక్ అయితే చెక్ చేసేయండి. నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని దీన్ని అయితే తింటున్నాను అనమాట. మీరు కావాలంటే నిమ్మకాయ నీళ్ళు, రాగి జావా ఇలా దేంట్లో అయినా సరే కలిపి కాంబినేషన్గా తీసుకోవచ్చు. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.